జనమంటే ఆయనకెనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది సంతాన ప్రాప్తిరస్తు సినిమా. విక్రాంత్ రెడ్డి, చాందిని చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేసిన ఈ సినిమాను విజయం వరించిందా లేదా అనేది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. నమస్తే. సంతాన ప్రాప్తిరస్తు ఈ సినిమా టైటిలే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాల్సిందే మీరే, ఎందుకంటే సినిమా చూసారు. విజయం సాధించిందా లేదా చూద్దాం అని అన్నావు కదా ఇందాక ఇంట్రోలో చెప్పేటప్పుడు. విజయం సాధించిందో లేదో చెప్పడానికి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఎందుకంటే చిన్న సినిమాలకు థియేటర్లో ఫుట్బాల్ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నటువంటి రోజులు. ఆ సినిమాకి మౌత్ టాక్ మాత్రమే పబ్లిసిటీగా వెళ్ళి మౌత్ టాక్ కనుక రిఫ్లెక్ట్ అయితే మాత్రం ఇలాంటి సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా హిలేరియస్గా తీశారు సినిమా. చాలా చక్కగా సరదాగా సాగిపోతుంది మనకి. ఎందుకంటే సినిమా అనేటువంటిది నాథింగ్ బట్ ఏ 2.5 hours ఎంటర్టైన్మెంట్. ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు 2 గంటల సేపు సరదాగా ఎంటర్టైన్ చేసి పంపించిన దాన్ని కోణంలో మాత్రమే మనం చూసుకున్నట్లయితే సంతాన ప్రాప్తిరస్తు ఆ విషయంలో ఎలాంటి ఢోకా లేని షీర్ ఎంటర్టైనర్. చాలా తక్కువ లిమిటేషన్స్లో చక్కగా ఎక్కడ మళ్ళీ అలాంటి లిమిటేషన్స్ అంటే డబ్బుకు కక్కుర్తిపడి చేశారనేటువంటిది కాదు, చుట్టేశారని కాదు. ప్రతి సినిమాకు ఒక మార్కెట్, ఒక రేంజ్ ఉంటుంది కదా. ఆ రేంజ్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా నీట్గా తీసినటువంటి సినిమా. ప్రజెంట్గా ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి యూత్ ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ వీళ్ళు చేసినటువంటిది ఒక చిన్న ప్రాబ్లమ్ని, ఒక చిన్న ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని, ఇందుకు డైరెక్ట్గా చెప్పేది ఫర్టిలిటీ ప్రాబ్లం, మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం అనేటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని చక్కని కథను అనుకున్నారు. చక్కని పాత్రలు, చక్కని రూపకల్పన. చూస్తున్న సేపు మనకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. నవ్వటానికి కూడా మొహమాట పోయి దానికి కూడా రేట్లు కట్టేటువంటి పరిస్థితి మనం చెప్పలేం. కానీ సినిమాని చక్కగా ఆస్వాదిద్దాం, ఆ దర్శకులు పడే కష్టం కానీ ఆ టీం పడేటువంటి కష్టాన్ని చక్కగా ఆస్వాదిద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా, ఎలాంటి సందేహాలు లేకుండా చక్కగా ఎంటర్టైన్ అయ్యేటువంటి సినిమా. మామూలుగా అబ్బాయిల్లో ఏదైనా ఫెర్టిలిటీ ఇష్యూ ఉందంటే బయటికి చెప్పడానికే బాధపడతారు. అలాంటిది సంతాన ప్రాప్తిరస్తు అనే టైటిల్తో సినిమా తీశారు. అంటే ఎక్కడైనా అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టేలాగా కానీ అలా లేదా, పైగా కామెడీగా ఈ సినిమా తీశారంటున్నారు. అవును, అది సీరియస్ మ్యాటర్ కాదు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్టిలిటీలో అనేటువంటిది స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది తక్కువగా ఉంటే ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది. అది భర్తలో ఉంటే, మేల్ హార్మోన్స్లో వాళ్ళకుంటే లేడీస్కి ఉంటుంది. ఈడు మేల్స్ ఉన్నట్టు దాని స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఆ స్పెర్మ్ కౌంట్ కాకుండా మిగతా ఇష్యూస్ చాలా ఉంటాయి ఫర్టిలిటీ కాలేకపోవటానికి. మేల్ తాలూకు ఇవి ఉంటాయి. అవన్నీ కాదు ఇక్కడ డీల్ చేసింది ఓన్లీ అబౌట్ ద స్పెర్మ్ కౌంట్ ఆఫ్ ద బాయ్స్ లెస్ అనేటువంటి విషయం. వాడికి రేపు పెళ్ళైన తర్వాత కనుక చాలా కష్టపడి ఆ అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయిని ఇష్టపడి, ఫస్ట్ చూపులోనే ఇష్టపడి ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెళ్ళి చూసుకుంటే, తీరా చూసుకుంటే అక్కడ వాళ్ళ పెళ్ళికి, వాళ్ళ ప్రేమకు అడ్డుపడింది ఎవరు? ఆ అమ్మాయి తండ్రి. ఆ క్యారెక్టర్ చేసింది మురళీధర్ గౌడ్. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. ఈ మధ్యకాలంలో మురళీధర్ గౌడ్ చాలా సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేస్తున్నాడు తను. కానీ ఈ సినిమాలో చేసింది మాత్రం ఒక ఎత్తు. రియల్లీ చాలా మంచి క్యారెక్టర్ చేశారు దొరికిన తనకి. తను ఎంత తెలివిగా కూతురుని వాళ్ళిద్దరూ ఒకటవకుండా దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాడో అంతకంటే ఎక్కువ తెలివితోటి పరిస్థితులు అనుకూలించి వీళ్ళిద్దరూ ఒకటవుతారు. ఒకటైన తర్వాత ఇక వీళ్ళని ఎట్టాగానే విడదీయాలి. తను ఏదో ఒక కూతురుని ఒక కలెక్టర్ రేంజ్ వ్యక్తికి ఇచ్చి, ఐపీఎస్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంటే వీడొచ్చి తగలనుకుంటాడు. వీళ్ళని ఎట్లాగైనా అమ్మాయి దగ్గర నుంచి వేరు చేసైనా సరే చేయాలనేటువంటి ఒక మధ్యతరగతి తండ్రి పనేటువంటి ఒక చిన్న కుట్రలు, కుతంత్రాలు. ఆ కుతంత్రాలతో హిలేరియస్గా సాగుతుంటుంది కథ. ఆ కుతంత్రాల్లో నుంచి వీళ్ళు ఎలా వెట్టుపడ్డారు. తర్వాత ఆ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తాడు. ఆ ఫర్టిలిటీ సెంటర్ని నడుపుతున్నది వెన్నెల కిషోర్. ఎంత మంచి లవ్లీ క్యారెక్టర్ అంటే, వెన్నెల కిషోరు ఆ ఫర్టిలిటీ సెంటర్లో ఒక్కొక్క ఐటెంకి బిల్లు చెప్తా ఉంటే గుండెలు అయిపోతాయి. నిజంగా ఈ మధ్యకాలంలో ఫర్టిలిటీ సెంటర్స్ కానీ, లేకపోతే ఈ కొన్ని ప్రత్యేకమైన యోగా సెంటర్లు వాళ్ళ బిల్లులు చూస్తే చాలా వాసిపోతుంటాయి అనమాట. ఆ విధంగా అతను అక్కడ చేరి ఆ ఫర్టిలిటీ సెంటర్లో చేరతాడు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఈ మధ్యలో కొన్ని అపార్థాలు, ఈ అన్నిటి నేపథ్యంలో చక్కని హిలేరియస్ సీన్స్ కన్సీవ్ చేసుకుంటూ చేసినటువంటి సినిమా. త్రూఅవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చాందిని చౌదరి ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశారు, కానీ విక్రాంత్ మాత్రం కొత్త అబ్బాయి. అతని యాక్టింగ్ ఎలా ఉంది? విక్రాంత్ ఎట్లా ఉన్నాడంటే నిజంగా ఒక అమాయకత్వము, మంచితనము, అలాగే కొంచెం గడుస్తనం ఇన్ని కలగలిసినటువంటి ఒక క్యారెక్టర్. అది చాలా బాగున్నాడు. చాలా న్యాచురల్గా ఉన్నాడు. ఏ బాయ్ ఎట్ ద నెక్స్ట్ డోర్ అన్నట్టుగా చాలా బాగున్నాడు నిజంగా. మనకి హీరోలు అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఉండవసరం లేదమ్మా.
హీరో అంటే బాయ్ అట్ అవర్ నెక్స్ట్ డోర్. అయితే రెగ్యులర్గా మనం చూసే కుర్రోళ్ళు, అక్కడ మార్కెట్లో చూసిన కుర్రోడు, పలానా థియేటర్ దగ్గర చూసిన కుర్రోళ్ళు, అరే కుర్రోడు బాగున్నాడే, మనకు ఏదో తెలిసిన మొహంలాగుంది అనే ఫీలింగ్ ఇస్తే చాలు. అలాంటి ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్, న్యాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది విక్రాంత్. అలాగే అమ్మ హీరోయిన్ చాందిని కూడా ఎంత బాగుంది తెలుసమ్మా. అది కూడా పెద్ద హీరో మెటీరియల్, పెద్ద గ్లామర్ మెటీరియల్ అని కాదు. షీఈ్ లుకింగ్ జస్ట్ లైక్ ఏ గర్ల్ ఎట్ అవర్ నెక్స్ట్ డోర్. చాలా హోమ్లీగా, ఫెమినైన్గా ఉంది అమ్మాయి. చాలా చక్కగా ఉంది, చాలా బాగా చేశారు ఇద్దరు క్యారెక్టర్స్. అందరి క్యారెక్టర్స్ చేసిన ప్రతి క్యారెక్టర్ని చక్కగా వాడుకున్నారు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. అంటే మనం సినిమా అనేది ద ఆర్ట్ ఆఫ్ అప్రిషియేషన్ అంటాం. సినిమాని అప్రిషియేట్ చేయడానికి మనకు ఒక మనసు కావాలి, దానికి సంబంధించినటువంటి ఒక మినిమం నాలెడ్జ్ కావాలి. ఎంత కష్టపడితే ఒక సీన్ కన్సీవ్ అవుతుంది, దర్శకులు వాళ్ళు ఎంతగా బుర్రల బద్దలు కొట్టుకుంటే ఎంత ఇదవుతుంది అనేటువంటి యాంగిల్లో మనం ఆలోచించుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ ఎ వెరీ నీట్ క్లీన్ ఫిలిం. ప్రొడ్యూసర్ కూడా ఎవరో గారు మధురా శ్రీధర్ రెడ్డి, సంజీవ్, ఇంకొక రెడ్డి గారు ఎవరో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి సంయుక్తంగా నిర్మించారు. మధురా శ్రీధర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. ఆమని గారు కూడా యాక్ట్ చేశారు కదా. ఆమెనది మదర్ క్యారెక్టర్, పాపం బెడ్కి మాత్రమే పరిమితమైన క్యారెక్టర్. ఆమెని యాక్ట్ చేయడానికి ఏమి లేదు. మదర్ క్యారెక్టరు అలా మంచం మీద ఉంటుంది క్యారెక్టర్. ఓకే, పెద్ద గొప్ప కాదు. ఆమెని బాగా క్యారెక్టర్స్ వైజ్గా బాగా ఈ హీరో, హీరోయిన్, ఫాదరు, వెన్నెల కిషోరు, అలాగే మిగతా అన్ని పాత్రలు కూడా ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, చక్కగా నీట్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్. అంటే సినిమాల తెర మీద కనిపించిన ప్రతి క్యారెక్టర్కి ఒక చిన్న పర్పస్ ఉండేలాగా రూపొందిన క్యారెక్టర్. మిగతా అందరూ బాగుంది. త్రూ అవుట్ ద ఫిలిం ఈజ్ ఎంటర్టైనింగ్. చివరికి ఏం జరిగింది, ఇతను ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని పన్నాగాలు పని, కూతుర్ని అల్లుడిని విడదీద్దామని ట్రై చేసినా, చివరికి ఆ అమ్మాయికి నిజం తెలిసిన తర్వాత నాన్న నువ్వేనా నన్ను నా భర్తను విడదీయాలని ప్రయత్నించింది, ఇంత దుర్మార్గం చేస్తావా నాన్న చెప్పి ఆ అమ్మాయి ఛార్జ్ చేసే సీన్ ఉంటుంది. మా బ్రతుకంతా కట్టుకున్నవాడు కన్నవాడు వీళ్ళ మధ్యన నడుస్తుందని, మీ ఇద్దరి దగ్గర నుంచే మాకు ఇలాంటి ఎదురైతే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం అవ్వాలనేటువంటి ఒక షోడౌన్ డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో. తల్లి దీని దగ్గర సమాధి దగ్గర కూర్చున్న అమ్మాయి వీధి ఎదురు ఆ సీన్లో వెరీ ఛార్జింగ్ సీన్ ఉంటుంది. అందరికీ తండ్రి తన తప్పు రిలీజ్ అవటం, ఇటు భర్త తన తప్పు రిలీజ్ అవటం బాగుంటుంది. వెరీ గుడ్ హ్యాపీ ఎండింగ్. ఈ మధ్య కాలంలో చాలా సినిమాస్ రిలీజ్ అయ్యాయి, వాటి రివ్యూస్ కూడా మీరు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అన్నిటికీ రివ్యూలు ఇచ్చేంత ధైర్యం, ఓపిక నాకు లేదమ్మా. ఎందుకలా? ఎందుకంటే కొన్ని కళాఖండాలు వచ్చినాయి. ఆ కళాఖండాలు కనుక మనం రివ్యూల రూపంలో వాటిని చెప్పామనుకో, ఆ కళాఖండాలు మన రివ్యూల కారణంగానే ఫెయిల్ అయినాయి అంటూ వాపోవటానికి, దానికి ఒక వంకగా చెప్పుకోవటానికి చూస్తుంటారు చాలామంది. అసలు సిసలైన రివ్యూస్ మీలాంటి సీనియర్లు కూడా ఇవ్వకపోతే ఎలా ప్రభు? అవసరం లేదమ్మా. బాగున్న సినిమాని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళకి మంచి మాటలు మాట్లాడాలి తప్పితే, బాగలేని సినిమా, నిజంగా నాకు నచ్చలేని సినిమాలు వచ్చినాయి, రాత్రే చూశాను కొన్ని పెద్ద పెద్ద మహా నిర్మాతలు, డైరెక్టర్లు చేసినటువంటి సినిమాలే, కానీ వాటి గురించి రివ్యూలు చెప్పామనుకో, వాళ్ళ కారణంగా మన రివ్యూల కారణంగానే సినిమాలు ఫెయిల్ అయినాయని ప్రచారం చేసుకునే దౌర్భాగ్య స్థితి కనిపిస్తుంది. అలాంటప్పుడు చెడుని మంచిని మైక్లో చెప్పు, చెడుని చెవిలో చెప్పు, మంచిని మైక్లో చెప్పు అన్నారు చిరంజీవి గారు. అట్లాగా మంచి సినిమాల్లో మంచి ఏదైనా ఉంటే మంచిగా 4 మాటలు మాట్లాడుకుందాం, లేదంటే కానీ కూడాను అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని సినిమాలు కొరకరాని కొయ్యల్లాగా తయారైనటువంటి సినిమాలను మాత్రం చీల్చి చెండాల్సిన సందర్భం వస్తే మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఆ రివ్యూకి కూడా చెప్పాల్సినంత అవసరం లేని సినిమాలు కొన్ని వచ్చినాయి. ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. సినిమాలు బాగున్న వాటిని కొంచెమైనా ఎంకరేజ్ చేయాలి అనిపించినటువంటి సినిమాల గురించి మాత్రం చక్కగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఒక సంస్కారాన్ని, ఒక మెథడాలజీని సుమన్ టీవీ పాటిస్తుంది. కాబట్టి ఐ అప్రిషియేట్ దట్ వే. మనం లుకింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్, హౌ వీ లుక్ ఇన్ టు ద ఫిలిమ్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు సరదాగా మనం వాటిని ఎంటర్టైన్ చేస్తూ, వాటి అనుకున్న కష్టాన్ని, వాటి అనుకున్నటువంటి దీన్ని, ఆ హార్డ్ వర్క్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, విశ్లేషణ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.